వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాయనాడ్ను వదులుకున్న రాహుల్, ఉప ఎన్నికల బరిలో ప్రియాంక. సచివాలయంలో డిప్యూటీ సీఎం పవర్కు ఛాంబర్ రెడీ. రేపు బాధ్యతలు స్వీకరించనున్న జనసేనాని. ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు. తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీలు. 28 మందిని ట్రాన్స్ఫర్ చేస్తున్న ప్రభుత్వం. పపువా న్యూ గినియాపై కివీస్ విజయం. 7 వికెట్ల తేడాతో కివీస్ గెలుపు. విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో పెను ప్రమాదం తప్పింది. సిఎస్ఆర్ బ్లాక్ 3వ అంతస్తులో వెంటిలేటర్ మిషన్ దగ్గర మంటలు చెలరేగాయి. ఐఆర్సీయూ వార్డు మొత్తం దట్టమైన పొగ కమ్మేయడంతో ఆసుపత్రి సిబ్బంది, రోగులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాద సమయంలో వార్డులో 8 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. మంటలు చెలరేగగానే రోగులను వేరే వార్డుకు సురక్షితంగా తరలించారు. ఆసుపత్రిలో స్వల్ప ప్రమాదం జరిగిందని, వెంటనే రోగులను సురక్షితంగా వేరే వార్డుకు తరలించామని కేజీహెచ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ శివానంద్ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఆరా తీస్తున్నామని, పూర్తి విచారణ జరిపి వివరాలు చెబుతామని అన్నారు. విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో పెను ప్రమాదం తప్పింది. సిఎస్ఆర్ బ్లాక్ 3వ అంతస్తులో వెంటిలేషన్ మిషన్ దగ్గర మంటలు చెలరేగాయి. ఐఆర్సీయూ వార్డు మొత్తం దట్టమైన పొగ కమ్మేయడంతో ఆసుపత్రి సిబ్బంది, రోగులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాద సమయంలో వార్డులో 8 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. మంటలు చెలరేగగానే రోగులను వేరే వార్డుకు సురక్షితంగా తరలించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో మంటలు చెలరేగడానికి కారణం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ సిఎస్ఆర్ బ్లాక్ లో నిన్న రాత్ర ఘోర అగ్ని ప్రమాదం తప్పిందనుకోవచ్చు. పూర్తిగా చాలా వరకు రోగులు ఎవరైతే సిఎస్ఆర్ బ్లాక్ లో 3వ అంతస్తులో ఐసీయూ బ్లాక్ లో అయితే రోగులు చికిత్స తీసుకుంటుండగా కూడా ఆక్సిజన్ మిషన్ లాంటి ఒక మిషన్ అయితే కరెంట్ షాక్ కి కరెంట్ అయితే మొత్తం అంతా హెవీ కరెంట్ రావడంతో కూడా అక్కడికక్కడే మొత్తం అక్కడ చిన్న బ్లాస్ట్ లాంటి ఇదిలాగా రావడంతో మొత్తం రూమ్ లో ఏదైతే ఐసీయూ వార్డ్ లో ఏదైతే చికిత్స తీసుకుంటున్న రోగులు ఉన్నారో రోగుల దగ్గర అయితే చాలా వరకు ఆ రూమ్ అంతా కూడా ఒకేసారి ఒక అగ్ని ప్రమాదంలో రావడం అనేది కూడా చాలా వరకు రోగులందరూ భయాందోళనకు గురయ్యారు. ఓవరాల్ గా ఏదైతే వార్డులోని ఎవరైతే సిబ్బంది ఉన్నారో వెంటనే కూడా కరెంట్ లాపడం తోటి, అట్లాగే అక్కడున్న ఫైర్ కి సంబంధించి వీటితోటి ఆ యొక్క అగ్నిని అయితే ఆపడం అనేది కూడా పూర్తిగా ఘోర అగ్ని ప్రమాదానికి తప్పిందనుకోవచ్చు. పూర్తిగా
ఏదైతే లోపల చికిత్స తీసుకుంటున్న రోగులు ఎవరైతే ఉన్నారో కేవలం దగ్గర 8 మంది రోగులైతే ఒకేసారి భయాందోళనకు గురవడంతో, అట్లాగే ఆ యొక్క బ్లాక్ అంటే ఏదైతే ఆక్సిజన్ మిషన్స్ లాంటివి ఈ యొక్క కరెంట్ ఒకేసారి హెవీ వోల్టేజ్ రావడంతో కూడా పూర్తిగా ఒకేసారి కూడా మొత్తం ఆ యొక్క పేషెంట్లపై 8 మంది పేషెంట్లపై అయితే కరెంట్ షాక్ లాంటిది ఒక బ్లాస్ట్ లా రావడంతో కూడా వాళ్ళందరికీ కాస్త భయాందోళనకు గురవడంతో ఒకేసారి వాళ్ళు కూడా బయట ఆ యొక్క బెడ్ల నుంచి కిందకు పడిపోవడం అనేది కూడా చాలా, ఏదైతే అక్కడ ఉన్న కేజీహెచ్ సిబ్బంది కూడా వెంటనే అప్రమత్తమై కూడా వెంటనే వేరే ఒక వార్డుకు మార్చడం జరిగింది. అయితే కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద్ కూడా వెంటనే ఈ యొక్క సిబ్బందితో పాటు ఎవరైతే ఈ యొక్క 8 మంది గాయాలు ఉన్న రోగులు ఎవరైతే కింద పడిపోయి గాయాలతో ఉన్న వారికి వాళ్ళకి వెంటనే చికిత్స తీసుకున్నారు. అయితే మొత్తానికి శివానంద్ కూడా ఈ యొక్క ప్రమాదం దేని వల్ల అయ్యింది, అసలు ఎక్కడి నుంచి ఎట్లాగా ఈ యొక్క మిస్టేక్ వచ్చిందంటూ కూడా వాళ్ళు పరిశీలించుకోవడం దీనిపై చర్యలు తీసుకుంటా అంటూ కూడా కేజీహెచ్ సూపరింటెండెంట్ చెప్పారు. అయితే విశాఖపట్నంలో కింగ్ జార్జ్ హాస్పిటల్ అనేది కూడా చాలా పేదలకు కానీ ప్రతి ఒక్క ప్రజలందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తారు కింగ్ జార్జ్ హాస్పిటల్కి. అలాంటి కింగ్ జార్జ్ హాస్పిటల్లో సిఎస్ఆర్ బ్లాక్ లో 3వ అంతస్తులో ఎంత అగ్ని ప్రమాదంకి చోటు చేసుకోవడం అనేది కూడా ఏది లోపాలంటూ కూడా కేజీహెచ్ సూపరింటెండెంట్ అయితే అర్హత ఇస్తున్నారు. అయితే ఓవరాల్ గా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ నుంచి అట్లాగే కలెక్టర్ గారు కూడా ఈ యొక్క కింగ్ జార్జ్ హాస్పిటల్ చైర్మన్ గా ఉన్నారు. అయితే కలెక్టర్ గారు కూడా దీనిపై అయితే పూర్తిగా చర్యలు తీసుకుంటా అంటూ కూడా తెలియజేశారు. మొత్తానికి ఏదైతే రోగులకైతే ప్రస్తుతం అయితే ఎటువంటి ప్రాణహాని కూడా లేదు మురళి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. చిన్న ఫైర్ యాక్సిడెంట్ ఐసీలో అయింది, అది చూసాము. కొద్దిగా పొగలు రాగానే మేము అందరం అప్రమత్తతో మొత్తం అందరూ డాక్టర్లు, స్టాఫ్ నర్సెస్ అండ్ ఆల్ ఎంప్లాయీస్ దే వెంట్ దేర్ అండ్ వి రెస్క్యూడ్ ఆల్ ద పేషెంట్స్. అందరు పేషెంట్స్ని పక్కవాడికి షిఫ్ట్ చేసి అందరికీ మళ్ళీ చక్కగా వెంటిలేటర్స్ కనెక్ట్ చేసి అందరూ సేఫ్గా ఉన్నారు. ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది. పేషెంట్లు ఇంపార్టెంట్ కాబట్టి మేము పేషెంట్ల గురించి ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ క్రమంలో ఆయన ఇవాళ ఏపీ సచివాలయానికి రానున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న అనంతరం తొలిసారి పవన్ కళ్యాణ్ సెక్రటరియట్కు వస్తున్నారు. ఇప్పటికే తన కోసం సిద్ధం చేస్తున్న ఛాంబర్ను పరిశీలించనున్నారు. అనంతరం సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ అవుతారు. ఈ సందర్భంగా పవన్కు ఘన స్వాగతం పలికేందుకు అమరావతి రైతులు ఏర్పాటు చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు. సెక్రటరియట్లో పవన్కు ప్రత్యేక ఛాంబర్ కేటాయించారు. సచివాలయంలోని 2వ బ్లాక్లోని మొదటి అంతస్తులో 212 రూమ్ను పవన్ కోసం సిద్ధం చేశారు. పవన్తో పాటు జనసేనకు చెందిన మరో 2 మంత్రుల ఛాంబర్లు కూడా అదే అంతస్తులో ఉండేలా ఏర్పాటు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ల ఛాంబర్లు పక్కపక్కనే ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. రేపు తన ఛాంబర్లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు పవన్ కళ్యాణ్. మాటల మాంత్రికుడు, సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ శ్రీవారి దర్శనార్థం తిరుమల చేరుకున్నారు. శ్రీవారు మెట్టు కాలిబాటకుండా నడుచుకుంటూ తిరుమలకు చేరుకున్నారు. రాత్రి తిరుమలలో బస చేశారు.
ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకోనున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యాక మొదటిసారి త్రివిక్రమ్ తిరుమలకు రావడం విశేషం. తన మిత్రుడు అఖండ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో త్రివిక్రమ్ తిరుమలకు వచ్చారని అభిమానులు అంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో వాయనాడ్ రాయ్బరేలీ స్థానాల నుంచి పోటీ చేసి గెలుపొందిన రాహుల్ గాంధీ ఒక స్థానం వదిలేందుకు సిద్ధమయ్యారు. వాయనాడ్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని ఖర్గే నివాసంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వాయనాడ్ పార్లమెంటు స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నారు. రెండు 2019 లోక్సభ ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి కేవలం వాయనాడ్లో మాత్రమే నెగ్గిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2024 ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఘన విజయం సాధించారు. వాయనాడ్తో పాటు రాయ్బరేలీలోనూ రాహుల్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఈ రెండింటిలో ఏ స్థానాన్ని వదులుకోవాలన్నది ఆయనకు పెద్ద సమస్యగా మారింది. తీవ్రంగా ఆలోచించిన మీదట ఆయన కేరళలోని వాయనాడ్ స్థానాన్ని వదులుకోవాలని నిర్ణయించారు. వాయనాడ్ నుంచి రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ బరిలోకి దిగడం ఖరారైంది. వాయనాడ్ను వదులుకోవాలా రాయ్బరేలీని వదులుకోవాలా అనే అంశంలో తీవ్రంగా మదనపడ్డారని ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. వాయనాడ్ ఎప్పటికీ తన హృదయానికి దగ్గరగా ఉంటుందని, ఇక మీదట వాయనాడ్కు తరచూ వస్తుంటారని స్పష్టం చేశారు. 2 ప్రాంతాలు ఎంతో ప్రేమ చూపారని రాహుల్ గాంధీ అన్నారు. వాయనాడ్ ప్రజలకు ప్రియాంకతో పాటు తాను అందుబాటులో ఉంటానని రాహుల్ హామీ ఇచ్చారు. వాయనాడ్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుతామన్నారు. हमारे नेता राहुल गांधी जी 2 जगह से चुन के आए हैं. कानून के तहत उनको 1 सीट वेकेट करना पड़ता है और 1 सीट पे वो कंटिन्यू कर सकते हैं. और वो कल लास्ट डेट रहने की वजह से आज हम बैठ के सभी ने पार्टी ने ये तय कर दिया कि राहुल गांधी जी अपना रायबरेली, मेरा रायबरेली से और वायनाड से इमोशनल कनेक्शन है. पिछले 5 सालों में मैं वायनाड का एमपी था और वायनाड के सब लोगों ने, हर पार्टी के लोगों ने प्यार दिया, तो उसके लिए मैं दिल से धन्यवाद करता हूँ. बहुत खुश हूँ मैं. आई एम वेरी हैप्पी टू बी एबल टू represent Wayanad, and all I'll say is that I won't let them feel his absence. As he said, he'll come many times with me, but I will work as hard and I will try my best to make everybody happy and to be a good representative. और रायबरेली के साथ तो मेरा बहुत ही पुराना रिश्ता भी है और 20 सालों से मैंने काम किया है दोनों रायबरेली और अमेठी में, तो वो रिश्ता तो कहीं मतलब పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో బీజేపీ హైకమాండ్ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో జరగనున్న 4 రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ఛార్జీలను నియమించింది. కేంద్ర మంత్రులు 2 రాష్ట్రాల సీఎంలకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా కిషన్ రెడ్డి, హర్యానాకు ధర్మేంద్ర ప్రధాన్, బిప్లవ్ దేవ్, మహారాష్ట్రకు అశ్విన్ వైష్ణవ్, భూపేంద్ర యాదవ్, జార్ఖండ్కు శివరాజ్ సింగ్ చౌహాన్, హిమంత బిశ్వశర్మలను బీజేపీ నియమించింది. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత న్యూస్ కేఫ్లో ప్రధాన వార్తల్లో వచ్చిన హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.